స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రులంతా కూడా ఈశాన్య భారతాన్ని పెద్దగా పట్టించుకున్న పాపాన పోలేదు. అక్కడ ఏ విధమైనటువంటి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ జరగలేదు. అంటే పూర్తిగా అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే ఈశాన్య భారతాన్ని చిన్న చూపు చూసేవాళ్ళు. అయితే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల తలరాత మారింది. నరేంద్ర మోడీ మిగతా రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలను కూడా చూడటం మొదలుపెట్టారు. ఈశాన్య రాష్ట్రాల ఇంపార్టెన్స్ని నరేంద్ర మోడీ గుర్తించారు. ఈశాన్య రాష్ట్రాల్లో అనేక ప్రాజెక్టులను చేపట్టారు. కొత్త యూనివర్సిటీలను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నేషనల్ హైవేలను మంజూరు చేశారు. తర్వాత ఇప్పుడు రైల్వే నెట్వర్క్ను కూడా ఈశాన్య రాష్ట్రాల్లో పెంచుకుంటూ పోతున్నారు. అంటే ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి మిగతా అన్ని రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడిప్పుడే ఈశాన్య రాష్ట్రాల ప్రజలు మేము భారతీయులమని చెప్పి గొప్పగా చెప్పుకుంటూ తలెత్తుకొని తిరుగుతున్నారు. అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి మిగతా ఇతర రాష్ట్రాలకు వచ్చి స్వేచ్ఛగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇట్లాంటి తరుణంలోనే 2 సంవత్సరాల క్రితం భారతదేశాన్ని స్థిరపరిచే క్రమంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి 2 తెగలు అంటే కుకీలు మైటీల మధ్య ఘర్షణలు లేవదీశారు. అంటే ఇట్లాంటి క్రమంలోనే భారతదేశంలో మరొక అంతర్గత పోరాటం జరిపేటందుకు వీలుగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి కుకీలు మైటీల మధ్య అంటే ఈ 2 తెగల మధ్య అల్లర్లను లేవదీశారు. ఈ అల్లర్లలో దాదాపుగా 250కి పైగా ప్రజలు చనిపోయారు. 20 నుంచి 30 వరకు భద్రతా బలగాలు కూడా చనిపోయాయి. అయితే ఇదంతా మొదట్లో తెగల మధ్య ఘర్షణ అనుకున్నారు. ఆ తర్వాత వీటిని మెల్లగా మత ఘర్షణలుగా ప్రొజెక్ట్ చేసి మీడియాలో ప్రచారంలోకి తెచ్చారు. అయితే నిజానికి ఇవి మత ఘర్షణలు కాదు, తెగల మధ్య ఘర్షణలు అంతకన్నా కాదు. అంటే ఈ తెగల మధ్య ఘర్షణ అనేది ఒక అంతర్జాతీయ కుట్ర. ఈ కుట్రని తెలుసుకోవడానికి ఛేదించడానికి భారతదేశానికి దాదాపుగా 1 సంవత్సరం రోజులు పట్టింది. ఘర్షణలు జరిగినటువంటి 2 తెగలను ఒకసారి గమనించినట్లయితే వాటిలో ముఖ్యంగా కుకీలు మైటీలు. ఈ మైటీలు అనేవాళ్ళు ఎక్కువగా మణిపూర్ రాష్ట్రంలో ఉంటారు. అది కూడా ఇంపాల్ లోయలో ఎక్కువగా ఉంటారు. ఈ మైటీలలో ఎక్కువగా అంటే 90% పైగా హిందువులు ఉంటారు. మిగతా కొంతమంది ఇస్లాంని ఫాలో అవుతున్నారు, మరికొంతమంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు. అయితే కుకీలలో మాత్రం 95% పైగా క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ కుకీ తెగలు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ మినహా అన్ని రాష్ట్రాల్లో విస్తరించున్నారు. అట్లాగే వీళ్ళు మయన్మార్లో పెద్ద సంఖ్యలో ఉన్నారు. బంగ్లాదేశ్లో కూడా కొద్ది మొత్తంలో ఉన్నారు. అంటే స్వాతంత్రం రాక మునుపు అంటే భారతదేశం విడిపోక మునుపు మయన్మార్ అటు బంగ్లాదేశ్ ఇవన్నీ కూడా భారతదేశంలో అంతర్భాగం. అందువల్ల ఈ కుకీ ప్రజలు ఇక్కడంతా విస్తరించున్నారు. దేశ విభజన జరిగిన తర్వాత అంటే దేశాలు విడిపోయిన తర్వాత కొంతమంది మయన్మార్లోకి వెళ్ళిపోయారు, కొంతమంది బంగ్లాదేశ్లోకి వెళ్ళిపోయారు. అంటే వీళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళ జీవన విధానం, వీళ్ళ ఆచార వ్యవహారాలు, పద్ధతులు అన్నీ ఒకేలాగా ఉంటాయి. అంటే వీళ్ళ సాంప్రదాయాలు, ఆచారాలు ఒకేలాగా ఉంటాయి. వీళ్ళు ఏ దేశంలో ఉన్నప్పటికీ వీళ్ళ మధ్య ఒకే రకమైనటువంటి సారూప్యత ఉంటుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కుకీలు మైటీలు బాగానే ఉండేవాళ్ళు. ఆ తర్వాత మెల్లగా మయన్మార్లో ఉన్నటువంటి కుకీలు, ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఉన్నటువంటి కుకీలు అక్రమంగా భారతదేశంలోకి చొరబడి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇతర తెగలని మెల్లమెల్లగా అక్కడి నుండి తరిమేస్తూ వాళ్ళ ఆస్తులని, వాళ్ళ పొలాలని లాక్కోవడం మొదలుపెట్టారు. దాంతో మైటీలు కూడా తిరుగుబాటు చేయాల్సి వచ్చింది. అక్కడే మైటీలకి కుకీలకి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ గొడవలని ఎగదోయడానికి మయన్మార్లో ఉన్నటువంటి కుకీ మిలిటెంట్లని మయన్మార్ భారతదేశంలోకి పంపించింది. ఇక్కడ భారతదేశానికి మయన్మార్కి మధ్య బోర్డర్ సమస్యలు ఉన్నాయి. అయితే మయన్మార్ భారతదేశంతో గొడవలు అయితే ఉన్నా కానీ ఎప్పుడు కూడా భారతదేశంపైకి దాడి చేసే ప్రయత్నాలు అయితే చేయలేదు. ఇదే సమయంలో చైనా భారతదేశాన్ని ఎలా నిలువరించాలో అర్థం కాక మయన్మార్ని ఒక అస్త్రంగా ఉపయోగించుకుంది. అంటే ఈశాన్య రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీయాలి అనే ఒక ప్లాన్ని చైనా అమలు చేయాలనుకుంది. దానికి అమెరికా ఇత్యోధిక సహాయం చేసింది. అంటే అమెరికా, చైనా చేతులు కలిపి మయన్మార్లో ఉన్నటువంటి కుకీ మిలిటెంట్లని భారతదేశంలోకి పంపించి వాళ్ళ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి కుకీలను రెచ్చగొట్టి మైటీలని తరిమివేసే కార్యక్రమాన్ని మొదలుపెట్టి తెగల మధ్య ఘర్షణని మొదలుపెట్టారు. తర్వాత దీన్ని మత ఘర్షణలుగా చూపించారు. అయితే మీడియా కూడా ఇది మత ఘర్షణలు అనుకుంది. భారతదేశంలో ఉన్నటువంటి నాయకులు కూడా ఇవి మత ఘర్షణలుగానే ప్రొజెక్ట్ చేశారు. నిజానికి ఇవి ఎంత మాత్రం మత ఘర్షణలు కాదు. ఇవంతా కూడా ఒక అంతర్జాతీయ కుట్ర. ఈ కుట్రలో అమెరికా పాల్పంచుకుంది. అమెరికా, చైనా, మయన్మార్, ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నాయి. అయితే 2 సంవత్సరాల క్రితం అల్లర్లు జరిగినప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం అల్లర్లను అణిచివేయడంలో ముఖ్య పాత్ర పోషించింది. అంటే షేక్ హసీనా ప్రభుత్వం ఈ అల్లర్లను అణిచివేయడానికి భారతదేశానికి బాగా సహాయం చేసింది. ఆ కోపంతోనే జో బైడెన్ బంగ్లాదేశ్లో
అల్లర్లను ఉద్రిక్తలను లేవదీసి షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చేసి తమకు అనుకూలంగా ఉన్నటువంటి మహమ్మద్ యూనస్ని అక్కడ ప్రధానమంత్రిగా ఏర్పాటు చేయడం జరిగింది. బంగ్లాదేశ్ పౌర ప్రభుత్వం కూలిపోవడంలో పాకిస్తాన్ కూడా ఇతోధిక సహాయం చేసింది. ఎందుకంటే ఒకప్పుడు బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఒకే దేశాలు. 1971 ప్రాంతంలో ఇందిరాగాంధీ బంగ్లాదేశ్ని పాకిస్తాన్ నుంచి విడదీసి కొత్త దేశంగా ఏర్పాటు చేసింది. ఆ తర్వాత బంగ్లాదేశ్లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ భారతదేశానికి మిత్రదేశంగా ఉండటం అనేది కొనసాగుతూ వస్తుంది. అయితే ఇప్పుడు అమెరికా ఆడినటువంటి ఒక ఆటలో బంగ్లాదేశ్ పావుగా మారిపోయి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి అల్లరి మూకలు పాకిస్తాన్ చెప్పిన మాటలు విని, అటు అమెరికా చెప్పిన మాటలు విని పౌర ప్రభుత్వాన్ని కూల్చేసి ఇవాళ అష్ట కష్టాలు పడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి తాత్కాలిక ప్రధానమంత్రి మహమ్మద్ యూనస్ ఏమాత్రం ప్రభావవంతంగా పనిచేయలేకపోతున్నారు. అటు అమెరికాలో జో బైడెన్ ఓడిపోవడం, ఆ తర్వాత అంతర్జాతీయంగా యూనస్కి ఏ విధమైనటువంటి సహాయం అందకపోవడం, బంగ్లాదేశ్లో హిందువులపైన జరుగుతున్నటువంటి దాడులతో అటు ప్రపంచం మొత్తం యూనస్ని వేలెత్తి చూపడంతో అసలు యూనస్ ఊపిరి తీల్చుకోలేకపోతున్నారు. బంగ్లాదేశ్కి నిత్యావసర వస్తువులని భారతదేశం ఎగుమతులు చేస్తూ వచ్చేది. అయితే ఇప్పుడు అవి కూడా ఆగిపోవడంతో బంగ్లాదేశ్ వెలువెల్లాడిపోతుంది. కాబట్టి మరొకసారి భారతదేశం వైపు స్నేహహస్తాన్ని చాపాలని బంగ్లాదేశ్ చూస్తుంది. అయితే ఇక్కడ అమెరికా ఈశాన్య రాష్ట్రాలను భారతదేశం నుండి ఎందుకు విడదీయాలనుకున్నది ముఖ్యమైనటువంటి విషయం. ఎందుకంటే భారతదేశం అనేది ఇప్పుడిప్పుడే ఆర్థిక పరంగాను, సైనిక పరంగాను, అట్లాగే ఎగుమతుల పరంగాను దూసుకుపోతుంది. భారతదేశం ఇదే విధంగా దూసుకుపోతే రాబోయే 10 ఏళ్లలో అటు అమెరికాని, చైనాని సవాల్ చేయగలుగుతుంది. కాబట్టి అమెరికా, చైనాలు తామిద్దరమే ప్రపంచంలో అగ్రదేశాలుగా ఉండాలి, మిగతా మూడవ దేశం ఏది ఎదగకూడదనేటువంటి కుట్రలో భాగంగానే భారతదేశాన్ని అణచివేయాలనుకున్నారు. భారతదేశం ఆర్థికంగా ఎదగకుండా ఉండడానికి అంతర్గత సమస్యలు సృష్టించాలనుకున్నారు. దాంతోనే ఎప్పుడూ అంతర్గత సమస్యలు ఉండేలాగా ఒకవైపు పాకిస్తాన్ సమస్య, ఇంకోవైపు చైనా సమస్య. అంటే చైనా కూడా ఒకవైపు శ్రీలంకని, ఇంకోవైపు నేపాల్ని ఉసిగొల్పి భారతదేశానికి చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉండేలాగా చేయాలనుకున్నారు. అయితే శ్రీలంక ఈ మధ్య దారిలోకి వచ్చింది. నేపాల్ ఇప్పుడిప్పుడు కొద్దిగా ఇంకా భారతదేశంతో గొడవలకు దిగుతోంది. మరొక వైపు ఈశాన్య రాష్ట్రాల్లో అల్లజడలను సృష్టించినట్లయితే భారతదేశం ఎప్పుడూ కూడా అంతర్గత సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. దాంతో భారతదేశం ఎదగకుండా చేయొచ్చు. ఒకవేళ వీలైతే ఈ రాష్ట్రాలని భారతదేశం నుంచి విడదీయాలి అనే ఒక ఆలోచన కూడా ఉంటుంది. అంటే భారతదేశం ఎప్పుడు కూడా తన ఫోకస్ అంతా అంతర్జాతీయంగా లేకుండా అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉండేలాగా చేయాలని చెప్పి ఈ దేశాలన్నీ ప్లాన్ చేశాయి. అయితే నరేంద్ర మోడీ లాంటి బలమైనటువంటి నాయకుడు దేశంలో ఉండడంతో వీళ్ళ అనుకున్నటువంటి ప్లాన్ చక్కగా అమలు చేయలేకపోయారు. నరేంద్ర మోడీ వీటన్నింటినీ పసిగట్టిన తర్వాత ఇమ్మీడియట్గా చాలా విషయాల్లో చెక్ పట్టగలిగారు. అయితే మళ్ళా ఒకసారి ఈ మధ్య ఈశాన్య రాష్ట్రాల్లో ఇదే తెగల మధ్య మళ్ళీ ఘర్షణలు మొదలయ్యాయి. అందుకని చెప్పి నరేంద్ర మోడీ గారు వీలైనంత త్వరగా భారతదేశంలో ఈ ఎన్ఆర్సీ చట్టాన్ని లేకపోతే సిఏఏ చట్టాన్ని అమలు చేసి భారతదేశంలో అక్రమంగా నివసిస్తున్నటువంటి బంగ్లాదేశ్ ప్రజలు కావచ్చు, లేకపోతే మయన్మారీలు కావచ్చు, వీళ్ళందరినీ గుర్తించి తరిమేయాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. కాకపోతే ఎప్పుడైతే సిఏఏ అమలు చేయాలనుకున్నారో అప్పుడే ఒకవైపు పాకిస్తాన్ ముస్లింలను రెచ్చగొట్టింది, ఇంకోవైపు మయన్మార్ ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్ని రెచ్చగొట్టింది. కాబట్టి వీళ్ళంతా కూడా ఎప్పుడైతే సిఏఏ అమలు చేయాలనుకున్నారో అప్పుడంతా కూడా పెద్ద ఎత్తున అల్లర్లు చేయడం మొదలుపెట్టారు. ఈ అల్లర్లని భారతదేశంలో జరపడానికి వీళ్ళకి ఆర్థిక సహాయం బయట దేశాలు అందించడం మొదలుపెట్టాయి. ఇది గమనించినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంది. అందువల్ల ఈశాన్య రాష్ట్రాలు చాలా త్వరగా మళ్ళీ నార్మల్ కాగలిగాయి. ఇప్పుడు చైనా మళ్ళీ ఒకసారి ఈశాన్య భారతంలో అల్లర్లు చేయడానికి నిర్ణయించుకుంది. ఎందుకంటే 1-2 నెలల తర్వాత జో బైడెన్ అమెరికా ప్రెసిడెంట్గా దిగిపోతున్నారు. ఈ లోపే ఏదైనా అక్కడ అల్లర్లు చేయటము, భారతదేశాన్ని వీలైనంతగా భ్రష్టు పట్టించాలని చెప్పి చైనా నిశ్చయించుకుంది. దాంతో ఈ అల్లర్లు మళ్ళీ ఒకసారి అక్కడ మొదలయ్యాయి. ఆ 2 నెలల తర్వాత అమెరికాలో అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరిస్తారు. ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశానికి కొంత అనుకూలంగా ఉంటారని చెప్పి న్యూస్ వస్తున్నాయి. అంతేకాకుండా గతంలో కూడా ట్రంప్ చైనాకి పూర్తి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, భారతదేశానికి అనుకూలంగా ఉండేవాళ్ళు, అందులో నరేంద్ర మోడీతో మరింత స్నేహంగా ఉండేవాళ్ళు. కాబట్టి ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అటు చైనా చేతులు పూర్తిగా కట్టుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ లోపలే వీలైనంత ఎక్కువ డ్యామేజ్ అక్కడ చేయాలి అని చెప్పేసి చైనా, అమెరికా లాంటి దేశాలు అక్కడ పాచికలు విసురుతున్నాయి. అయితే దీన్ని ఎలా కంట్రోల్ చేయబోతారు 2 నెలలు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అయితే చైనా ఎప్పుడు కూడా ఈశాన్య రాష్ట్రాలని ఆక్రమించాలని చెప్పి చాలా గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఒకవైపు అరుణాచల్ ప్రదేశ్ పైన ఎప్పటి నుంచో కన్నేసింది. ఆ తర్వాత ఇప్పుడిప్పుడే సిక్కిం రాష్ట్రం పైన కూడా చైనా కన్నేస్తుంది. కాబట్టి
ఈశాన్య రాష్ట్రాలను విడదీసే ఆలోచన అయితే అంతర్జాతీయంగా చాలా రోజుల నుంచి ప్లాన్ చేస్తున్నారు. వీటికి ఇటు ఇస్లామిక్ టెర్రరిస్టులు, అటు కుకీ మిలిటెంట్లు కూడా సహాయం చేస్తున్నారు. కాబట్టి ఈ అంతర్జాతీయ శక్తులకు భారతదేశంలో ఇంటర్నల్గా సహాయం అందించేటువంటి కొంతమంది అంతర్గత శత్రువులు కూడా ఉన్నారు. వాళ్ళలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. వీళ్ళంతా కూడా భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో పదవులు అనుభవిస్తూ, భారతదేశంలో తిండి తింటూ, భారతదేశంలో నీళ్లు తాగడుతూ, భారతదేశానికి వెన్నుపోటు పడవడానికి నిశ్చయించుకున్నటువంటి నాయకులు. వీళ్ళ సహాయంతోనే అటు పాకిస్తాన్ కావచ్చు, ఇటు చైనా కావచ్చు, అటు కెనడా కావచ్చు తీవ్రంగా బిహేవ్ చేస్తున్నాయి. అంటే వీళ్ళ సహాయంతోనే అటు కెనడా కావచ్చు, చైనా కావచ్చు, పాకిస్తాన్ కావచ్చు తమ ఇంపాక్ట్ చూపించగలుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్ వేర్పాటువాదులను చాలా వరకు తొక్కిపెట్టగలిగారు. ఒకవేళ జస్టిన్ ట్రంప్ ఓడిపోతే ఖలిస్తాన్ తీవ్రవాదులను పూర్తిగా వేరేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఎప్పటికప్పుడు భారతదేశంలో అల్లర్లు చేస్తూ భారతదేశాన్ని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నించేటువంటి పాకిస్తాన్ విషయంలోనూ, అటు చైనా విషయంలోనూ, అటు మయన్మార్ విషయంలోనూ, బంగ్లాదేశ్ విషయంలోనూ ఇప్పుడు ఇండియా ఏం చేయబోతుంది అనేదే చాలా ముఖ్యమైనటువంటి విషయం. రాబోయే 2 సంవత్సరాల్లో భారతదేశంలో సిఏఏ ఇంప్లిమెంట్ చేయాలి. అలా చేసినట్లయితే అక్రమంగా భారతదేశంలో ఉంటూ వస్తున్నటువంటి మయన్మార్ ప్రజలు కావచ్చు, బంగ్లాదేశ్ ప్రజలు కావచ్చు, అటు పాకిస్తాన్ ప్రజలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏరివేసి మన జాతి భద్రతను పెంపొందించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో కులాల మతాల ప్రస్తావన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అందరూ కూడా భారతీయులే. కాకపోతే అన్ఫార్చునేట్లీ వేరే దేశాల నుంచి ఇక్కడికి సెటిల్ అయిపోయి ఈ దేశంలో సమస్యలు సృష్టించే వాళ్ళని మాత్రమే ఏరివేయాలని ఆలోచన ఉంది. కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగినటువంటి ముస్లింకి, హిందువులకి ఏ విధమైనటువంటి సమస్య లేదు. అంటే వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ, రాహుల్ గాంధీ లాంటి నాయకులని మనం అధికారానికి దూరం పెట్టగలిగితే భారతదేశం రాబోయే 5 నుండి 10 ఏళ్లలో పూర్తి స్థాయి పటిష్టమైనటువంటి భద్రతని ఈ దేశంలో ఏర్పాటు చేయగలుగుతుంది. కాబట్టి ఈ దేశానికి పూర్తి స్థాయి భద్రతని పటిష్టంగా ఏర్పాటు చేయాలంటే నరేంద్ర మోడీ లాంటి బలమైనటువంటి ప్రధానమంత్రి ఉండడం ఎంతైనా అవసరం ఉంది. ఒకవేళ నరేంద్ర మోడీ లాంటి బలమైనటువంటి ప్రధానమంత్రి లేకపోయినట్లయితే గత 10 ఏళ్లలో ఈ పార్టీకి చైనా ఈశాన్య రాష్ట్రాలను కబలించుండేది, అటు పాకిస్తాన్ పూర్తిగా కాశ్మీర్ని కబలించుండేది, మరోవైపు బంగ్లాదేశీలంతా కూడా వెస్ట్ బెంగాల్లోకి అక్రమంగా వచ్చి బంగ్లాదేశ్ని పూర్తిగా తమ వశం చేసుకుని ఉండేవాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి కులాల మస్తాల ప్రస్తావన అవసరం లేదు. కేవలం మన జాతి భద్రత అనేటువంటిది ముఖ్యం, జాతి ప్రయోజనం అనేటువంటిది ముఖ్యం. కాబట్టి భారతీయులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మన జాతిని రక్షించుకునేటందుకు, మన దేశాన్ని రక్షించుకునేటందుకు మనం మొదటి ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది.